కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందికి స్వాగతం. చాచా నెహ్రూ జన్మదినమైన ఈరోజు ఆయనకిష్టమైన బాలల దినోత్సవం కదా, చిల్డ్రన్స్ డే. పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన నెహ్రూకి మరింత ఇష్టం. అందుకే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకొని ఆనందిస్తున్నాం. కనుక ఇంత ప్రత్యేకమైన ఈ రోజున మీ అందరికీ, ముఖ్యంగా చిన్నారి బాలబాలికలకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈరోజు మన చెప్పాలని వందిలో బాలలు బంగారు కొండలు అంటూ పిల్లల గురించి మాట్లాడుకోబోతున్నాం. పిల్లల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు దైవ సమానులు. దేవుడిలో ఉండే స్వచ్ఛమైన, అచ్చమైన, చల్లని మనసు పిల్లల్లో ఉంటుంది. ఆ వయసులో, ఆ మనసులో ఇంకా కల్లా కపటం, కుళ్ళు కుచ్చితాలు, అసూయ, ద్వేషాలు, ఓర్వలేనితనం వంటివి వచ్చి చేరి ఉండవు. కనుక అవి దేవుడి లాంటి చల్లని మనసులు. ఈ మాటను నేనే కాదు, నాకన్నా ముందే ఆరుద్ర గారు కూడా అన్నారు. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే, తప్పులు మన్నించుటయే దేవుని సుగుణం, అది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం అని అన్నారు. ఇంకా ఏమన్నారంటే, పుట్టినప్పుడు మనిషి మనసు తెరిచి ఉంటుందట. ఆ పురిటికందు మనసులో దైవం ఉంటాడట. పెరిగి పెద్దవుతూ ఉన్నప్పుడు మాత్రం అందులో ఈసు, మదము వచ్చి చేరి అప్పుడు ఆ మనసులో నుంచి దేవుడు మాయమైపోతాడుట. అవన్నీ పిల్లల్లో ఉండవు గనుకనే వాళ్ళెప్పుడూ అంత స్వచ్ఛంగా నవ్వుతూ, అమాయకత్వం ఉట్టిపడే ముద్దు ముఖాలతో హాయిగా ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉంటారు. అందుకే అంటారు, బాల్యం బంగారం, బాలలు బంగారు కొండలు అని. హాయిగా ఉండటానికి మరో కారణం ఏంటట అంటే, నేను ఇప్పుడే ఒక దగ్గర చదివింది చెప్తున్నాను, అందుకే అట అంటున్నాను. పిల్లలు ఎప్పుడూ వర్తమానంలో జీవిస్తూ ఉంటారట. వాళ్ళు జరిగిపోయినా, అది చెడు అయినా, విచారించతగినది అయినా వెంటనే మర్చిపోతారు. భవిష్యత్తు గురించిన ఆలోచనలు, ఊహాగానాలు, చింతలు వాళ్లకు ఉండవు. కనుక నిశ్చింతగా ఆటలే, పాటలే, కథలే, కబుర్లే లోకం అన్నట్టుగా అందులో మునిగిపోయి ఉంటారు. మనలా లేనిపోని దిగుళ్ళు, భయాలు వాళ్లకు ఉండవు గనక దేనికి బెంబేలెత్తిపోరు. తోబుట్టువులతో, ఇరుగు పొరుగు పిల్లలతో, క్లాస్ పిల్లలతో పోట్లాడినా, కొట్లాడినా అది ఆ కాసింత సేపే. ఆ మరుక్షణం భాయి భాయి, దోస్త్ మేరా దోస్త్ అంటూ భుజాల మీద చేతులేసుకొని తిరుగుతారు. అలా అని పిల్లలకు ఆలోచనలు, తెలివితేటలు, భావోద్వేగాలు ఉండవని అనుకోకండి. వాళ్ళు పెద్దల కన్నా చాలా తెలివైన వాళ్ళు. ఎంత తెలివి అంటే, పెద్దలు తప్పు చేస్తే వాళ్ళనే ఎదురు తిరిగి ప్రశ్నించగల తెలివి. ఇక ఆలోచనలైతే మనకు కూడా తట్టనివి వాళ్లకు తడతాయి. లాజిక్ వాళ్లకు తెలిసినంత మనకు తెలియదు. పెద్దలకి జీవిత పాఠాలు నేర్పగల గురుత్వం వాళ్లకు, మనకు కూడా తెలియకుండా వాళ్లలో ఉంటుంది. అందుకే దత్తాత్రేయ స్వామి చెప్పిన తన 24 మంది గురువులలో పిల్లవాడు కూడా ఉన్నాడు. నిజమండి, జీవితం అంటే ఏమిటో, అందులో జీవించటం అంటే ఏమిటో పిల్లల్ని చూసి మనం నేర్చుకోవాలండి. బతికి ఉండటం వేరు, జీవించి ఉండటం వేరు. ఆ పాత్రలో అతను జీవించేశాడురా అంటారు కానీ బతికేశాడురా అని అనరు. తిని తొంగొని ప్రాణాలతో ఉండటాన్ని బతుకు అంటారు. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించి ఆనందించటాన్ని జీవించటం అంటారు. ఎలాగో అలా కాదు, ఎలా ఉండాలో అలాగే ఉండటం జీవితం అంటే. దాన్ని మనం పిల్లల్లో చూసి నేర్చుకోవాలి అంటున్నాను నేను. మనం ముదురుసిమి. మన శరీరావయాలలోని సున్నితత్వం, మనసులోని మంచితనం అన్నీ తరిగిపోయి కూరకు పనికిరాని బెండకాయల్లా ముదిరిపోయి ఉంటాయి మన మనసులు. కనుక
మనం జీవితాన్ని వాళ్ళలా ఆనందించలేం, ఎంజాయ్ చేయలేం. మనం ఎంజాయ్మెంట్ అనుకుంటున్నది నిజానికి అది ఆనందం కాదు, సుఖం, సౌకర్యం అంటారు వాటిని. ఇంగ్లీష్లో చెప్పాలంటే లగ్జరియస్ లైఫ్. అందుకే పిల్లలకు బాల్యం వీడి కౌమారంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో పెద్దలు మంచి చెడులు, జీవితం విలువలు వీటిని కేవలం ప్రసంగం చేస్తున్నట్టు సూక్తులతో కాక ఆచరణలో వాళ్లతో చేయించి అంతకన్నా ముందు వాళ్ళు చేసి చూపించాలి. ఈ రోజుల్లో పిల్లలకు చెప్పే పెద్దలే కరువైపోయారు. పిల్లలతో చెప్పించుకుంటున్న పెద్దలు మాత్రం ఎక్కువైపోతున్నారు. ప్రతిరోజు పెద్దవాళ్లే పక్కన మించి లేటుగా లేస్తారు, రాత్రులు లేటుగా పడుకుంటారు. పిల్లల ముందే సిగరెట్లు తాగటం, మందు కొట్టడం, మొగుడు పెళ్ళాలు నాన్ స్టాప్గా పోట్లాడుకోవటం చేస్తుంటారు. పిల్లలతో కలిసి మందు కొట్టి నేను మా పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను అనే తండ్రులు ఉన్నారంటే అందులో అతిశయోక్తి లేదు. అవన్నీ చూసి చేసిన పిల్లలు ఆ తర్వాత పెరిగి పెద్దయి ఆ తల్లిదండ్రులని నన్ను ఇలా ఎందుకు పెంచావు అని ప్రశ్నిస్తారు. నా జీవితం నాశనం కావడానికి నువ్వే కారణం అని నిందిస్తారు. నిజమే కదా మరి. వాడికి ఏమీ తెలియని వయసులో మంచి చెడుల విశ్లేషణ చేసుకోవటం చేతగాని మనసుతో ఉన్నప్పుడు వాడికి శిక్షణనిచ్చి సరైన దారిలో నడపాల్సింది వాళ్లేగా మరి. అలా కాకుండా అతి ప్రేమ, అతి గారాబంతో వాడిలోని సమర్థతను బయటికి రాకుండా చేసి సుఖాలను మరిగేలా సౌకర్యాలన్నీ సమకూర్చిపెట్టి ఆ తర్వాత దాని ఫలితంగా వాడొక సోమరి, ఎదుటి వాళ్ల కష్టం ఎరగలేని పారసైటు, బుర్రను ఉపయోగించి ఘనకార్యాలు సాధించలేని తెలివి తక్కువవాడు అయితే తప్పెవరిది? తల్లిదండ్రులదే కదా. దానికన్నా పిల్లలకు చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వాన్ని అలవరిచి ఇది నేర్చుకునే వయసు, ఈ సమయం గడిచిపోతే మళ్ళీ రాదు, ఎంత నేర్చుకోగలవో నేర్చుకో, నిత్య విద్యార్థిగా జీవితమంతా నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి అని తల్లిదండ్రులు చెప్పాలి. పిల్లలకు కొంచెం ఎండపడ తగిలినా, మనసుకు చిన్న కష్టం వచ్చినా అయ్యో నా బిడ్డ కష్టపడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు అని అనుకోకుండా కష్టం, బాధ అంటే ఏమిటో అవి ఇప్పటి నుంచే వాడికి తెలిస్తే ముందు ముందు జీవితంలో రాబోయే కష్టాలను తట్టుకోగల శక్తి వాడికి వస్తుంది, మనసు రాటు తేలుతుంది అని అనుకొని వాళ్ల మానాన వాళ్ళని వదిలేసి చూసి చూడనట్టు ఉండగల గుండె దృఢత్వాన్ని కలిగి ఉండాలి. అప్పుడు పిల్లలు డక్కా ముక్కీలు తిని అయినా అనుభవాలు నేర్పిన పాఠాలను అవగాహన చేసుకోగలుగుతారు. స్పూన్ ఫీడింగ్ కన్నా స్వయం కృషి పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది అని గుర్తించగలిగితే పిల్లలు వాళ్ల భవిష్యత్ జీవనయానంలో రాకెట్లా ముందుకు దూసుకుపోగలుగుతారు. లేకుంటే ఒంటెద్దు బండిలా భారంగానో, గానుగెద్దులా అక్కడక్కడేనో తిరుగుతూ ఉంటారు. ఇకపోతే ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక శక్తి తప్పక దాగి ఉంటుంది. అది చిన్నదైనా పెద్దదైనా, ఏ రంగానికి చెందింది అయినా. అదేంటో తెలుసుకొని అందులో శిక్షణ ఇవ్వగలిగితే లేక ఇప్పించగలిగితే పిల్లలు ఆనందంగా, ఉత్సాహంగా అది నేర్చుకొని ఆ విద్యలో లేక కళలో రాణిస్తారు. అలా కాక నువ్వు డాక్టర్వే కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్వే కావాలి, ఎన్ఆర్ఐవి కావాలి అని కండిషన్స్ పెట్టి పేరెంట్స్ ప్రెషరైజ్ చేస్తే ఆ బలవంతపు చదువులకు, పనులకు, కష్టత్యాగాలకు కృంగిపోతారు. అందులో కాన్సంట్రేషన్ చేయలేకపోతారు. కనుక ఏది చేసినా భావితరం పౌరులైన పిల్లలే చేయాలి అన్న నమ్మకంతో పిల్లల్ని ఆ దిశగా తీర్చిదిద్దాలి తల్లిదండ్రులు. సమాజానికి మంచి పౌరులను అందించగలగాలి. చాచా నెహ్రూకు పిల్లలంటే ఎంత ఇష్టం అంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నంత ఇష్టం, నమ్మకం. ఆయన చేతిలో ఎగరటానికి సిద్ధంగా ఉండే తెల్ల పావురం వాళ్ల స్వచ్ఛమైన మనసులకు చిహ్నం. పిల్లలు రేపటి సమాజ పౌరులే కాదు, జాతి పౌరులు అనేవారు నెహ్రూ. వాళ్ళని ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ అండ్ ది సిటిజన్స్ ఆఫ్ టుమారో అని అనేవారు. ది చిల్డ్రన్ ఆఫ్ టుడే విల్ మేక్ ది ఇండియా ఆఫ్ టుమారో. ది వే వీ బ్రింగ్ దెమ్ అప్ విల్ డిటర్మైన్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ అన్నది నెహ్రూ పిల్లల గురించి చెప్పిన ఎన్నో కొటేషన్స్లో అతి ముఖ్యమైనది. ది వే వీ బ్రింగ్ దెమ్ అప్ అన్న
నెహ్రూ మాటల్లోని అంతరార్థం కూడా ఇంతవరకు నేను చెప్పుకుంటూ వచ్చిందే. మనం ఎలా పెంచితే అలా. వాళ్ళ మెదళ్లలో ఏ విత్తనం నాటితే ఆ వృక్షమే మొలిచి అదే ఫలితాన్ని ఎంత ఇవ్వగలిగితే అంతే ఇస్తుంది. దేవుని సృష్టిలో అంతా సమానమే. పుడుతూనే ఎవరు జ్ఞానులు కాదు, అలా అని చెడ్డవాళ్ళు కాదు, నేరస్తులు కాదు. అంతా ఒకే తీరు. మంచి చెడులు, ఎక్కువ తక్కువలు అన్నీ మనం వాళ్ళని తయారు చేసిన దాన్ని బట్టి ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ నెహ్రూ జయంతి రోజున బాలల దినోత్సవం అంటూ పిల్లలకు 4 మంచి మాటలు చెప్పి మిఠాయిలు పంచిపెడితే సరిపోయిందేమో, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు పిల్లలు పిల్లల్లా లేక దేశముదురుసుగా తయారవుతున్నారు. కనుక ఈ సమాజంలో గంజాయి వనల్లా పెరిగిపోతున్న విష సంస్కృతి, వెర్రితెరలు వేస్తూ ఓ పిచ్చాసుపత్రిలా తయారైన విపరీత సంస్కృతి, పెద్దలకు కాస్త గట్టిగా దీని గురించి ఆలోచించమని, మాట్లాడమని హెచ్చరిస్తోంది. నెహ్రూ ధరించే తెల్లటి కోటు, అందులో ఆయన ఎదపై పెట్టుకునే తెల్ల గులాబీ, చేతిలో ఎగిరే తెల్ల పావురం, ఇవన్నీ మన బాలలకు శాంతిని, స్వచ్ఛతను, స్వేచ్ఛను ప్రబోధిస్తూ మాలా మీరు ఉండాలి అని సూచిస్తూ ఉంటాయి. ఆయన పుట్టినరోజు అంటే పిల్లలందరి పుట్టినరోజు అని ఆయన జీవితాన్ని ఒక సందేశంగా ఇస్తుంటాయి. పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పుట్టినరోజు, మమత సమత పుట్టినరోజు, మంచికి కోవెల కట్టినరోజు. పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పుట్టినరోజు. ముత్యం లాంటి మోతీలాలకు రత్నంలా జన్మించాడు, జాతి రత్నమై వెలిగే ఇంకొక జాతి రత్నమును కన్నాడు. అతడే జవహరులాలు, అతనికి మన జేజేలు అని పాడుకుంటూ ఈ నెహ్రూ పుట్టినరోజును ప్రతి సంవత్సరం మనం ఇలా సంతోషంగా జరుపుకోవాలంటే ఇంటింటా పిల్లలందరూ సుఖ సంతోషాలతో కిలకిలా నవ్వుతూ ఉండాలి. వాళ్ళ మీద దుష్ట సంస్కృతి అనే ఈగ కూడా వాలకుండా మనం కంటిపాపల్లా వాళ్ళని సంరక్షించుకోవాలి. మంచి అలవాట్లని, మంచి బుద్ధులను, క్రమశిక్షణను, ప్రేమభావాన్ని వాళ్లలో నింపి చక్కటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకునేలా చేయాలి. పిల్లలు బొమ్మలతో తప్ప సెల్ ఫోన్లతో ఆడనివ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలిగితే రేడియేషన్ నుంచి వాళ్ళను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కృత్రిమ జ్ఞానం అనే రంగుల వలలో వాళ్ళు చిక్కుకోకుండా నెట్కు దూరంగా ఉంచగలిగితే వాళ్ళ మేధస్సును వాళ్ళు ఉపయోగించటానికి దోహదం చేసిన వాళ్ళం అవుతాం. అన్నప్రాసన నాడే ఆవకాయ అని ఇంతకుముందు వేద పురాణ విజ్ఞానం గురించి చెప్పేవారేమో, కానీ ఇప్పుడు ఆ మాటల్ని టెక్నాలజీకి, ముఖ్యంగా సెల్ ఫోన్లకు సంబంధించి వాడాల్సి వస్తోంది. ఏబీసీలు రాని పిల్లలు కూడా యాప్ల గురించి, ఐకాన్ల గురించి, ఇన్స్టాగ్రామ్ల గురించి, రీల్స్ గురించి, ఫేస్బుక్ల గురించి, యూట్యూబ్ల గురించి గడగడా చెప్పేస్తున్నారు. ఫింగర్ టిప్స్ మీద సెల్ ఫోన్ని ఒక ఆట ఆడించేస్తున్నారు. పిల్లలు చెడిపోవటానికి, రాంగ్ రూట్లో నడవటానికి ఉన్న కారణాలు ఇంతకుముందు వేరేవి అయితే ఇప్పుడు వేరేవి. అది భౌతికంగా పిల్లల్ని చెడిపోవటానికి అవకాశం ఇచ్చిన కాలమైతే ఇది మేధాపరంగా అడ్డదారులు తొక్కి పిల్లలు చెడిపోవటానికి అవకాశం కల్పిస్తున్న కాలం. కథావాణి శ్రోతలు, చెప్పదలుచుకున్నది, చెప్పాలని ఉన్నది చెప్పేశాను. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పటం బాగుండదేమో. మిగతాది మీకే వదిలేస్తున్నాను. మీరు ఆలోచించండి. నెహ్రూ జయంతి రోజు హ్యాపీ చిల్డ్రన్స్ డే అని అందరికీ మరోసారి చెప్తూ, పిల్లలు జాగ్రత్త అని పెద్దలను హెచ్చరిస్తూ, పిల్లలందరికీ శుభాశీస్సులు, శుభాకాంక్షలు అందిస్తూ మీ అనుమతితో ఇక సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.